ఆ తల్లికి అర్ధరాత్రి 3 గంటలకు సడన్ గా కల వచ్చింది. ఉలిక్కిబడి లేచింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. హార్ట్ బీట్ పెరిగిపోయింది. గజగజ వణిగిపోతుంది. ఎందుకంటే ఆ కల్లో తన కుమారుడు బహు ప్రమాదంలో ఉన్నట్టు ఆమె చూసింది. చేతులు కాళ్ళు ఆడలేని స్థితిలో సమయంలో ఉన్న ఫలాన మోకాళ్ళ మీద పడిపోయింది. 2 చేతులు జోడించింది. దేవునికి ప్రార్థించింది. అయ్యా, నా కుమారుడు ప్రమాదంలో ఉన్నట్టు నాకు కల వచ్చింది. నా కుమారుడు చదువు నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణంలో ఉంటున్నాడు. మరి నా కుమారుడికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ సమస్తం నువ్వు చూసేవాడివి కదా, సమస్తం నీకు తెలుసు కదా. ప్రార్థన చేస్తున్నా నా కుమారుడికి ఏం కాకుండా చూడయ్యా. ఆ తల్లి మోకాళ్ళ మీద పడి కుమారుడికి ప్రమాదం రాకుండా వాటిల్లకుండా ప్రార్థన చేసిందండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించింది గనుక తనలో ఉన్న టెన్షన్ తగ్గింది, ఒత్తిడి తగ్గింది, ప్రశాంతత వచ్చింది. తెల్లారిందో లేదో కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తల్లి ఫోన్ ఎత్తింది. అమ్మా, ఆయన ఎలా ఉన్నావు? చచ్చిపోవాల్సిన వాడినమ్మా. ఏమైంది నాయన? నేను హాస్టల్లో పడుకున్నాను కదా, మా హాస్టల్ తగలబడిపోయిందమ్మా. నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు చాలా మంది బూడిదైపోయారమ్మా. కానీ అమ్మా, ఏం జరిగిందో తెలుసా? అందరితో పాటు నేను కూడా నా రూమ్ లో పడుకున్నాను. ఉదయం 3-3:30 గంటలకు ఎవరో వచ్చి నిద్రపోతున్న నన్ను తట్టారమ్మా. లే లే అని తట్టే ఉలిక్కిపడి లేచామ్మా. లేచి చూస్తే చుట్టూ మంటలమ్మా. పక్కనే కిటికీ ఉంది. ఆ కిటికీ తెరిచి పైపును ఆధారం చేసుకొని గబగబా కిందకి జారిపోయానమ్మా. ఎవరు వచ్చి తట్టారో నాకు తెలియదమ్మా. ఒకవేళ అలా తట్టి ఉండకపోతే నేను నీకు దొరికేవాడిని అనే కాదమ్మా. ఆ తల్లి కన్నీళ్లతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, రాత్రి నిన్ను వచ్చి లేపింది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తే వచ్చాడని అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలవమ్మా? రాత్రి ఎగ్జాక్ట్ గా 3 గంటలకు నా కల వచ్చింది. ఆ కలలో నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పి కనిపించావు. వెంటనే మోకాళ్ళ మీద పడి, అయ్యా, నా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ సమస్తం చూస్తున్నావు కదయ్యా, దయచేసి నా కొడుకును కాపాడయ్యా అని చెప్పి రాత్రి ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇక్కడ ఆలకించిన దేవుడు అక్కడ వచ్చి నిన్ను తట్టి క్షేమంగా నిన్ను బయటికి తీసుకెళ్లాడు. తల్లులో తండ్రులో తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన బిడ్డలకు బహు విలువైంది. ప్రార్థించే తల్లి ప్రార్థించే తండ్రి కలిగినటువంటి బిడ్డలు ధన్యులో. మిగతా పిల్లలు కాలిపోవడానికి కారణం ఏమిటి? ఈ కొడుకు కాపాడబడ్డానికి కారణం ఏమిటి చెప్పండి? మిగతా వాళ్లకు అర్ధరాత్రి లేచి మోకరించి ప్రార్థన చేసే తల్లి లేదు. ఈ కుర్రోడికి అలాంటి తల్లి ఉంది. ఆ తల్లి ప్రార్థన కుమారుని ఏం చేసింది? కాపాడుకుంది. ఈ రోజు నీ పిల్లలకు ప్రార్థించే తల్లులు కావాలి, తండ్రులు కావాలి. అదే మన పిల్లల్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.